శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జన్మజన్మల రుణబాధలు పోగొట్టేటటువంటి సార పరమేశ్వరన్ ఆలయ విశిష్టత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి మనిషికి కూడా దైవ రుణం, పితృ రుణం, ఋషి రుణం అని అనేక రకాలైన రుణాలు ఉంటాయి. దైవ రుణం అంటే ఏంటంటే, మనం దేవుడికి మొక్కుకున్నప్పుడు కొన్ని కారణాల వల్ల ఆ మొక్కు చెల్లించుకోకపోతే దాన్ని దైవ రుణం అంటారు. ఇది జన్మజన్మలుగా వెంటాడుతూ ఉంటుంది. ఆ తర్వాత రెండవది పితృ రుణం. అంటే మనకు మరణించిన పెద్దలకు చేయాల్సినవి చేయకపోతే రుణం వస్తుంది. మరణించిన పితృదేవతలకు చేయాల్సిన తర్పణాలు కానీ పిండ ప్రదానాలు కానీ చేయకపోతే వాళ్ళ రుణం వెంటాడుతూ ఉంటుంది. దాన్ని పితృ రుణం అంటారు. ఆ తర్వాత ఋషి రుణం. మనకు విజ్ఞానాన్ని అందించిన ఋషులకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం తర్పణాలు ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఋషి రుణం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అలాగే గురు రుణం. చదువు చెప్పిన గురువుకు చేయాల్సినటువంటి సేవ చేయకుండా ఉంటే ఆ గురు రుణం వెంటాడుతూ ఉంటుంది. ఇలా దైవ రుణం, పితృ రుణం, ఋషి రుణం, గురు రుణం ఇలాంటివి జన్మజన్మలుగా వెంటాడతాయి. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ జన్మలో అప్పులు ఎక్కువగా ఉంటాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు ఈ రుణాలన్నీ పోగొట్టుకొని జన్మజన్మల నుంచి వెంటాడుతున్న రుణాల నుంచి బయటపడాలంటే భారతదేశంలో తమిళనాడులో తిరుచెరాయ్ అనే ఊరిలో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రుణ విమోచన శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి. అప్పుడు జన్మజన్మల నుంచి వెంటాడుతున్నటువంటి రుణ బాధలన్నీ తొలగిపోతాయి. తమిళనాడులో తిరుచెరాయ్ అనే ఊరిలో సార పరమేశ్వరన్ అనే పేరుతో ఒక పరమేశ్వర ఆలయం ఉంది. ఆ ఆలయంలో పరమేశ్వరుడి పేరు సార పరమేశ్వరన్, అమ్మవారి పేరు జ్ఞానవల్లి. ఆ దేవాలయానికి వెళ్ళి తిరుచెరాయిలో సార పరమేశ్వరన్ అనే పేరుతో ఉన్న శివుణ్ణి దర్శనం చేసుకొని, ఆ తర్వాత జ్ఞానవల్లి అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఆలయ ప్రాంగణంలో ఒక చోటుకు వస్తే అక్కడ ప్రత్యేకంగా ఒక ప్రాంగణంలో రుణ విమోచన శివలింగం అని ఉంటుంది. ఆ రుణ విమోచన శివలింగాన్ని మార్కండేయ మహర్షి ప్రతిష్ఠించాడు. ప్రతి సంవత్సరము మాఘమాసంలో వరుసగా 3 రోజుల పాటు నేరుగా సూర్యకిరణాలు వచ్చి ఆ శివలింగం మీద పడతాయి. అంటే శివుడు కూడా ఆ శివలింగాన్ని పూజిస్తాడు. అంతటి శక్తి ఆ రుణ విమోచన శివలింగానికి ఉంది. కాబట్టి జన్మజన్మల నుంచి వెంటాడుతున్నటువంటి రుణాలన్నీ తొలగిపోయి ఈ జన్మలో భయంకరమైన అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఈ తిరుచెరాయిలో ఉన్నటువంటి సారపరమేశ్వరన్ ఆలయానికి వెళ్ళి సారపరమేశ్వరుణ్ణి, జ్ఞానవల్లిని దర్శనం చేసుకున్నాక ఈ రుణ విమోచన శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి. ఆ రుణ విమోచన శివలింగానికి పూజారి ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం చేస్తాడు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, లేత కొబ్బరి బొండాన్ని నీళ్లు, చెరకు రసము, గంధజలాలు వీటితో అభిషేకం చేస్తూ ఉంటాడు. అలా అభిషేకం చేసేటప్పుడు అక్కడ దర్శనం చేసుకుంటున్నప్పుడు మీరు దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని చదవండి. జీవితంలో అప్పులు అనేవి ఉండవు. కోట్లలో అప్పులు ఉన్నా తీరిపోతాయి. జన్మజన్మల నుంచి వెంటాడుతున్న రుణబాధల నుంచి బయటపడవచ్చు. అలాగే అక్కడ శివుడికి పూజ చేసేటప్పుడు ఆలయ పూజారి భక్తుల దగ్గర నుంచి కొన్ని పూలు తీసుకుంటాడు. ఆ పూలు శివుడి దగ్గర పెట్టి ఆ పూలల్లో కొన్ని పూలు భక్తులకు ఇస్తాడు. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, మీ రుణాలన్నీ కూడా శివుడు తీసుకున్నాడని అర్థం. జన్మజన్మల నుంచి వెంటాడుతున్న రుణాలన్నీ కూడా ఆ పూల రూపంలో శివుడు తీసుకుంటాడు. ఆలయ పూజారి అందుకే మీరు ఇచ్చే పూలు శివుడికి సమర్పిస్తాడు. ఆ తర్వాత కొన్ని పూలు శివుడి ప్రసాదంగా మీకు ఇస్తారు. అంటే రుణాలు తీరిపోయి శివానుగ్రహం కలిగిందని అర్థం. అంతటి శక్తి ఈ రుణ విమోచన శివలింగానికి ఉంది. జీవితంలో ఒక్కసారైనా సరే తమిళనాడులో తిరుచెరాయిలో ఉన్నటువంటి సార పరమేశ్వర ఆలయంలో ఉన్నటువంటి రుణ విమోచన శివలింగాన్ని దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకుని ఇలా పుష్పాలు ఇచ్చి శివప్రసాదంగా పుష్పాలు తీసుకోండి. జన్మజన్మల నుంచి వెంటాడుతున్నటువంటి రుణబాధల నుంచి బయటపడండి. దైనందిన జీవితంలో మీకు కలిగేటటువంటి అనేక రకాలైన ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల్లో దాగి ఉన్న పరమార్థాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? సమస్యలకు సులభమైన చక్కటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.